నష్టం వెంబడి నష్టం, అవమానం వెంబడి అవమానం, ఆపద వెంబడి ఆపద, శ్రమల సుడిగుండంలో మేము చిక్కుకున్నాం. ఆపద వెంబడి ఆపద మమ్మలను తరిమి 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 వెంటాడుతుందంటే డెఫినెట్గా దేవుడు మమ్మలను మరిచిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అని నీ మనసులో కూడా గడిచిన కొన్ని దినాల నుండి కొన్ని శ్రమల చేత నల్లగొట్టబడుతూ దేవుడు మర్చిపోయాడు, దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు, ఎంత ప్రార్థన చేసినా నా బ్రతికింతేలే, దేవుడు నన్ను మరిచిపోయాడు అన్న స్థితిలో ఒకవేళ ఈ ఆరాధనకు వస్తే, బిడ్డలారా, కన్న తల్లి తన కడుపున పుట్టిన చంటి బిడ్డను మరుస్తుందా? దేవుడు ఏమంటాడో తెలుసా? వారైనా మరచుదురేమో కానీ, కన్న తల్లి చంటి బిడ్డను ఒకవేళ మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువజాలని దేవుడును అంటున్నాడు. బిడ్డలారా, జీవితంలో అందరూ నిన్ను మర్చిపోయి, అందరూ నిన్ను విడిచిపెట్టి, వాళ్ళ అవసరాల కోసం నిన్ను వాడుకొని, వాళ్ళ ఆపదల మధ్యలో నిన్ను సద్వినియోగం చేసుకొని, నీకు ఆపద వచ్చినప్పుడు అందరూ ముఖం చాటేసి అందరూ ఉండి ఒకవేళ అనాథం అయ్యేవేమో. భర్త ఉన్నా, కడుపును పుట్టిన పిల్లలున్నా, చక్కటి బంధుగలమున్నా, అందరూ ఉండి ఒకవేళ జీవితంలో నువ్వు ఒంటరివైపోయావేమో. అందరూ ఉండి ఒంటరివయ్యావో, ఎవరూ లేక ఒంటరివయ్యావో, ఏ కారణం చొప్పున నువ్వు ఒంటరివయ్యావో నాకు తెలియదు, కానీ ప్రపంచమంతా నిన్ను అనాథగా విడిచిపెట్టినా నీవు ఆరాధించే నీ దేవుడు ఎప్పుడు ఎన్నడూ నిన్ను అనాథగా విడిచిపెట్టడు.